పెళ్లైన 3 నెలలకే ముహూర్తం ఫిక్స్. సరదాగా బయటకు తీసుకెళ్లి భర్తను లేపేసిన భార్య. రాజస్థాన్లో హనీమూన్ మర్డర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మేఘాలయలో రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసును తలపించేలా శ్రీ గంగానగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రజలను తీవ్రంగా కలిచివేస్తుంది. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా కనిపించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్ చేసిన హత్యగా తేలింది. శ్రీ గంగానగర్లో నవదంపతులైన ఆశిష్ మరియు అంజు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొట్టిందన్న సమాచారం మొదట బయటకు వచ్చింది. ఇక ఈ ప్రమాదంలో ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందగా అంజు తీవ్రంగా గాయపడిందని, ఆమె వద్ద ఉన్న నగలను దుండగులు దోచుకెళ్లారని మొదట కేసు నమోదు చేశారు. ఘటనను హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. ఇక అంజు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మొదట పోలీసులు విచారణ చేపట్టారు. ఇక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని, ఆ తర్వాత దుండగులు నగలు దోచుకున్నారని ఆమె తెలిపింది. ఆమె ఏడుస్తూ మాట్లాడటం, గాయాలతో కనిపించడం వల్ల మొదట పోలీసులు కూడా దీనిని ప్రమాదంగానే భావించారు. కానీ పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్క ఆధారం బయటపడుతూ వెళ్ళింది. శ్రీ గంగానగర్ పోలీసు సూపరింటెండెంట్ అమృత్ దుహాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, మొబైల్ డేటా, కాల్ రికార్డులు, లొకేషన్ ట్రాకింగ్ ద్వారా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో కీలక మలుపు అంజు ఫోన్ ద్వారా వచ్చింది. ఘటనకు ముందు ఆమె తన ప్రేమికుడు సంజుతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు రికార్డుల్లో తేలింది. వివాహం జరిగినప్పటికీ ఆమె తన పాత ప్రేమ సంబంధాన్ని కొనసాగించినట్లు దర్యాప్తులో వెల్లడింది. వివాహం జరిగిన 3 నెలలకే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంజు తన వివాహ జీవితం పట్ల అసంతృప్తిగా ఉందని పోలీసులు గుర్తించారు. ఆమె భర్త ఆశిష్తో జీవించడానికి ఇష్టపడగా తన ప్రియుడు సంజుతో కలిసి జీవించాలనే ఆలోచనతో హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. అంజు తన తల్లిదండ్రుల ఇంటైన సాదుల్ షహర్కు వెళ్లిన సమయంలో సంజుతో మళ్లీ సంప్రదింపులు పెంచుకుంది. అక్కడే హత్యకు సంబంధించిన మొత్తం కుట్ర రూపొందినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య ప్రణాళిక మొత్తం సాదుల్ షహర్లో సిద్ధమైంది. కుట్రలో భాగంగా అంజు మళ్లీ అత్తమామల ఇంటికి తిరిగి వచ్చింది. భర్త ఆశిష్పై నమ్మకం సంపాదిస్తూ అతని అలవాట్లు, నడక సమయం, రూట్లు, రోజువారీ కదలికలు అన్నీ గమనించింది. రాత్రి భోజనం తర్వాత అతన్ని నడకకు తీసుకెళ్లడం ఆమె రోజువారీ అలవాటుగా మార్చుకుంది. జనవరి 30వ తేదీ రాత్రి అంజు ఉద్దేశపూర్వకంగా ఆశిష్ను రోడ్డుపైకి తీసుకెళ్లింది. ముందే ప్లాన్ ప్రకారం సంజు తన 2 సహచరులు రాకీ అలియాస్ రోహిత్, బాదల్ అలియాస్ సిద్ధార్థులతో కలిసి చీకటిలో పొదలమాటున దాక్కొని ఉన్నారు. ఆ జంట ఏకాంత ప్రదేశానికి చేరుకున్న వెంటనే దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఆశిష్పై తీవ్రంగా దాడి చేసి స్పృహ కోల్పోయే వరకు కొట్టారు. అనంతరం అతని గొంతు కోసి హత్య చేసినట్లు వైద్య నివేదికలో తేలింది. ఇక హత్య తర్వాత సంఘటనను ప్రమాదంగా, దోపిడిగా చూపించేందుకు నాటకం మొదలైంది. అంజు తన మొబైల్ ఫోన్, చెవిపోగులను ముందే సంచుకు ఇచ్చింది. సంఘటన తర్వాత తాను స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ రోడ్డుపై పడిపోయింది. దీంతో మొదట్లో అందరూ ఆమెను బాధితురాలుగా భావించారు. కానీ నేరస్తులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఆధారాలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ఇక నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు గాయాల స్వభావం ప్రమాదానికి సంబంధించినవి, దాడి లక్షణాలుగా ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. వైద్య నివేదికలో ఆశిష్ శరీరంపై గాయాలు ప్రమాదం వల్ల రావడం సాధ్యం కాదని, అతన్ని దాడి చేసి హత్య చేసినట్లు స్పష్టమైంది. గొంతు కోసిన గాయం ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. అంజు మొబైల్ డేటా, కాల్ రికార్డులు, లొకేషన్ హిస్టరీ ఈ కేసును పూర్తిగా తిప్పేశాయి. సంజుతో ఆమె నిరంతరం మాట్లాడిన ఆధారాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో అంజు చివరికి నేరాన్ని ఒప్పుకుంది. సాంకేతిక నైపుణ్యం, ఎఫ్ఎస్ఎల్ బృందం సహకారంతో గంగానగర్ పోలీసులు ఈ కేసును కొన్ని రోజుల్లోనే ఛేదించారు. ప్రధాన నిందితురాలు అంజు, ఆమె ప్రేమికుడు సంజు, వారి సహచరులు రాకీ అలియాస్ రోహిత్, బాదల్ అలియాస్ సిద్ధార్థులను అరెస్ట్ చేశారు. ఇక 3 నెలల వివాహ బంధం ఇలా దారుణంగా ముగియడంతో 2 కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆశిష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పెళ్లి జరిగి 3 నెలలకే ఈ రకమైన దారుణం జరగడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి కారణమైంది. ఈ కేసు మరోసారి ఒక విషయం స్పష్టం చేస్తుంది. హత్యలు ఇప్పుడు ఆకస్మికంగా జరగడం కాదు, పక్కా ప్రణాళికతో, కుట్రతో జరుగుతున్న నేరాలుగా మారుతున్నాయి. సంబంధాలు, ప్రేమ, పెళ్లి బంధాలు కూడా
నేరాలకు వేదికలుగా మారుతున్నాయన్న భయానక వాస్తవాన్ని ఈ ఘటన బయటపెడుతోంది. ఇక రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసుతో పోలికలు రావడం కూడా ఈ కేసును మరింత సంచలనంగా మారుస్తోంది. భార్యలే భర్తల హత్యల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఘటనలు వరుసగా బయటపడటం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. ఈ ఘటన ఒక వ్యక్తిగత నేరం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక హెచ్చరిక, ఇది ఒక సంబంధాల సంక్షోభం, ఇది ఒక మానసిక సమస్యల ప్రతిబింబం. శ్రీ గంగానగర్ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం క్రైమ్ న్యూస్ కాదు, ఇది సమాజానికి ఒక అలారం, ఇది ఒక హెచ్చరిక. ప్రేమ, పెళ్లి, నమ్మకం, బంధాలు ఇవన్నీ నేరాలకు మార్గాలుగా మారుతున్నప్పుడు సమాజం ఎటు వెళ్తోందో అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతుంది. ఈ కేసు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. నేరం ఎంత పక్కాగా ప్లాన్ చేసినా చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆధారాలు తప్పవు, నిజం బయటపడుతుంది, న్యాయం చివరికి దారితీస్తుంది. శ్రీ గంగానగర్ హనీమూన్ మర్డర్ కేసు ఒక ఉదాహరణ మాత్రమే, కానీ ఇది భవిష్యత్తుకు ఒక హెచ్చరిక. సంబంధాల్లో నిజాయితీ లేకపోతే, నమ్మకం లేకపోతే పరిణామాలు ఎంత భయంకరంగా మారుతాయో ఈ ఘటన నిరూపిస్తుంది. ఇది ఒక హత్య కేసు మాత్రమే కాదు, ఇది ఒక వ్యవస్థకు ఇచ్చిన హెచ్చరిక, ఇది ఒక సమాజానికి ఇచ్చిన సంకేతం, ఇది ఒక మార్పుకు పిలుపు.